వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన తెనాలి బండ్పై మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్తమాసు కుమార్, విజయ్ భాస్కర్ సహకారంతో రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రసంగించారు. తెనాలిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెనాలి బండపై రోసయ్య లాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో చైతన్యం కలిగిన తెనాలి ప్రాంతంలో మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తెనాలి బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెనాలి ప్రాంత ఔన్నత్యానికి కంకణం కట్టిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్పై ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెనాలి ప్రాంతానికి గర్వకారణమైన రోసయ్య లాంటి వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ తెనాలి అనే 3 అక్షరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. తెనాలి వైబ్రేషన్. ఫ్యాషన్ కి, టెక్నాలజీకి ప్యారిస్ ఎంత పేరో ఈ తెనాల్లో ఫ్యాషన్ కి, తెలివితేటలకి, ముందు చూపుకి తెనాలి ప్రజలు అంత విఘ్నతలు. అలా అనేక కారణాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు నడయాడనే ప్రాంతం అంటే కిట్ ఇండియా ఉద్యమం దగ్గర నుంచి ఎంతోమంది కళాకారులు, కవులు, ఎంతోమంది విఘ్నత కలిగిన వ్యక్తులు ఇదే ఈరోజు విగ్రహం పెట్టిన ఈ పక్కన ఇదే కాలువలో పడవల మీద లైబ్రరీ కూడా తెనాల్లో నడయాడితే ఆ లైబ్రరీకి వందల మంది వచ్చి ఆ పుస్తకాలు తీసుకొని ఆ పడవ మీద నుంచి వెళ్ళేసారు. ఆ సెంటర్కి మంచి అందం వచ్చింది. విగ్రహం మన బోస్ రోడ్లో కనకాపల్లి వేసి పెట్టినాక అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. సో పెద్ద అయిన విగ్రహాలు ఏర్పాటు చేసే దాంట్లో వేణుగారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీ కమ్యూనిటీ ఎంత సంతోషపడుతుందో అంతకన్నా ఎక్కువగా మీలో రాగద్వేషాలు ఉండొచ్చు, మీలో రాగద్వేషాలు ఉండయేమో. మీ శాసనసభ్యుడిగా నాకు రాగద్వేషాలు లేవు. రోసీ గారన్నా, ఆరి వయసులన్నా మా ప్రేమే మా ప్రేమ మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రేమ. కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, కొణిజేటి రోసయ్య కుమారుడు కొణిజేటి సుబ్బారావు, నూకల వెంకట వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలమూరి విజయలక్ష్మి, పెండేల వెంకట్రావు, నంబూరి కృష్ణమూర్తి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రథమంగా మన స్థానిక శాసనసభ్యులు శివకుమార్ గారిని అభినందించాలి. ఎందువల్లంటే హైదరాబాద్లో ఎప్పుడు మేము ట్యాంక్ బండ్ చూస్తుంటాం. అట్లాంటి ట్యాంక్ బండ్ను మనం తెనాలి తీసుకొచ్చి మన స్థానిక మహనీయులందరినీ జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్న ఫాదరు విగ్రహ స్థాపనకు పూనుకున్న మా మిత్రులు వేణుగారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు, మా మునగాల కృష్ణమూర్తి గారు, సాంబశివరావు, మన పెండాల వెంకట్రావు గారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆర్యవైశ్యులు అన్నప్పుడు ఒక గౌరవం ఉండిందండి. ఆ గౌరవాన్ని నిలిపింది కూడా రోసయ్య గారే. ఆయనకి కుల పిచ్చి లేదు, కులాభిమానం ఉంది. ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఆయన రాజకీయాల్లో రాణించిన, అసెంబ్లీలో 14 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి, సీనియర్ నాయకుడు మన రోసయ్య గారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఏ వివాదంలో తలదూర్చకుండా, ఢిల్లీ వెళ్లకుండా సీడు తెచ్చుకుని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అంటే రోసయ్య ఉండాలని అనిపించుకున్నటువంటి గొప్ప మేధావి రోసయ్య గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, రాష్ట్రం విడిపోవాలని చెప్పిన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా, ఇక్కడ సమైక్య ఉద్యమం జరుగుతున్నా ఈ రాష్ట్రాన్ని విడగొట్టలేదండి ఆయన. అంటే ఆయన టైంలో కాంగ్రెస్ పార్టీ విడిపోలేదు, ఆయన టైంలో ఈ రాష్ట్రం విడిపోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా
మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు రిజైన్ చేయమనకుండానే ఆయనంతటా ఆయన ఆత్మామానంతో ఆత్మగౌరవం అనేటువంటిది ఎవరికైనా ఉందంటే అది రోసయ్య గారికి మాత్రమే నిజమైన ఆత్మామానం ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు. రోసయ్య గారి గురించి చెప్పాలంటే రోసయ్య గారు ఆర్య వయసులకి దేవుడు. మరి ఆయన చనిపోయినా కూడా వయసులందరూ కూడా రోసయ్య గారి పేరంటే మా దేవుడు అని అనుకుంటారు. అటువంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశాడు, తమిళనాడు గవర్నర్గా చేశాడు. తెనాల నుంచి ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళడమే, తెనాల వాళ్ళకి ఎక్కడా కూడా అడ్డం లేదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినటువంటి అన్నాబత్తున శివకుమార్ గారికి కూడా ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా 40వ వార్డు ఐతనగర్ ప్రాంతంలో 2వ రోజు ఆమె పర్యటించారు. అక్కడ ఉన్న పంట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను షీల్ను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని డ్రైన్లలో వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మురుగునీటి పారుదల లేక దోమల బెడద ఎక్కువగా ఉందని, అక్కడి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభైవ వార్డుకి 2వ రోజు రావటం జరిగింది. ఈ శానిటేషన్ మీద ఈ కాలువ ఈ వేస్ట్ పదార్థాలన్నీ దీన్ని కాలువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్, సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో ఏటైనా సిల్ట్ బాగా పెరిగిపోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలానే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పి ఈ రోజున ఆయిల్ బాల్స్ అనేది ఈ దోమలకి నివారణ కోసం వేయటం జరుగుతుంది. ప్రజలకు కూడా చుట్టుపక్కల మీ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఈ దోమలు అనేది నిషేధించగలం. ఈ రోజున మీ అందరూ చెప్పేది ఏంటంటే వేస్ట్ ఏదైతే ఉందో దయచేసి వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు 40వ వార్డులో గౌరవ చైర్పర్సన్ మేడం గారు అలాగే గౌరవ వార్డ్ కౌన్సిల్ మెంబర్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడున్న ఈ నాలాల్లో ఉన్న పూడికని చెత్తను తీయించడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేసిన మేరకు మేము ఈరోజు ఈ కల్వర్ట్ల కింద ఫాగింగ్ చేయించేసి అట్లాగే ఎక్కడైతే నీరు ఎక్కువగా పారటం లేదో వాటర్ స్టాగ్నెంట్ అలాగే ఆగిపోయి ఉన్నాయి, అక్కడ దోమలు గుడ్లు పెడుతున్నాయి. కాబట్టి ఈ నీరు ఫ్రీగా పారిన ప్రదేశాల్లో మేము ఈరోజు దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టకుండా ఉండటానికి మేము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాము. గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 పాత నేరస్తులు. తెనాలి 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. కొల్లిపరకు చెందిన పాముల ఋషిబాబు బీటెక్ ఫెయిల్ అయ్యి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే గ్రామంలో తనకు పరిచయం ఉన్న చెడు వ్యసనాలకు బానిసలైన తూమాటి శ్యామ్ కుమార్ అలియాస్ చిన్న సన్ని, మండు రాజ్ కుమార్ అలియాస్ పెద్ద సన్ని, మల్లోల శోభన్ బాబుతో స్నేహం పెంచుకున్నాడు. వీరితో కలిసి తుని వెళ్లి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 2 కిలోల గంజాయిని తీసుకువచ్చి వాటిని 20 గ్రాముల పొట్లాలుగా కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచగా తెనాలి 2 టౌన్ పోలీసులకు సమాచారం అందింది. వీరిపై నిఘా ఉంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐ సుధాకర్, ఎస్ఏ బాబురావు సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయితో పాటు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సిఐ సుధాకర్, ఎస్ఐ బాబురావు సిబ్బంది ఉన్నారు. 4 వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే అది పొజిషన్ సీజ్ చేసి ఆ 4 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. నెక్స్ట్ మెయిన్ ఈ గాంజా సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారు, అలాగే మా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు, అలాగే గౌరవ మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ రెడ్డి గారు ఐపీఎస్ గారు
ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ నిమిత్తం లిక్కర్, NDPL, IDPL అలాగే ఈ గాంజా ఇతర సీజర్స్ కూడా చేయమని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు గతంలో కూడా ఈ గాంజా మీద మా DGP గారు ఉక్కుపాదం పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కూడా అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ నా డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ నిన్నే 3 టౌన్లో కూడా గాంజా సీజ్ చేసి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ ఈ గాంజా మీద ఉంది. యువతంతా కూడా ఈ గాంజాకి ఇప్పుడు ఉన్న ఈ నలుగురు ముద్దాయిల్లో కూడా పాముల ఋషిబాబు, తూమాటి శ్యామ్ కుమార్, మండు రాజ్కుమార్, మల్లు సోమ వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్, తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన ఇది ఈ మత్తు పదార్థాలకు బానిసై గంజాయి కూడా బానిసై తర్వాత ఈ గంజా అమ్మితే ఈజీ ఎర్నింగ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ 200 గ్రామ్స్ ఈ గంజా కూడా వీడు తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి 4 మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి దాన్ని ఒక 20 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ చేసి ఈ 500 డిమాండ్ని బట్టి కూడా రేటు కూడా పెంచుతున్నారు. అలాగే ఈజీ మనింగ్ మరి ఈ రోజున ఈ సొసైటీలో ఈ గాంజా కన్జంప్షన్ వల్ల చాలా ఆరోగ్యం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గురువారం నుండి తెనాలిలో పాదయాత్ర ప్రారంభించనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.